ప్రియమైన దేవుని బిడ్డలకి యేసు ప్రభు నామమును బట్టి మీ అందరికీ నా ధన్యవాదాలండి. మొత్తగా అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకుంటున్న వాక్యం ఏంటంటే, స్త్రీల గురించి. మొట్టమొదటిగా చిన్న అమ్మాయిలు అవని, యంగ్ అమ్మాయిలు అవని, ఒక హౌస్ వైఫ్స్ అవని, ప్రతి ఒక్కరికి పీరియడ్స్, ఎవరికైతే ఏ ఏజ్లో పీరియడ్స్ వస్తుంటాయో అందరి కోసం నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఒక అపోహ ఉందండి, పీరియడ్ టైంలో బైబిల్ ముట్టకూడదు, చదవకూడదు, చర్చికి వెళ్ళకూడదు, ప్రేయర్ ఆయిల్స్ ఉంటాయి అవి ముట్టకూడదు, ఇలాంటివి కొన్ని మనకి పాత నిబంధనలో ఉన్నాయి. లేవి కాండం 15 అధ్యాయము 19-20 వచనాల్లోన ఉంది. ఒక స్త్రీ అనేది పీరియడ్ టైంలో 7 రోజుల వరకు తను చర్చికి వెళ్ళకూడదు, ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు, దానికి ఎవరైనా ముడితే వాళ్ళు కూడా సాయంత్రం వరకు వాళ్ళు ముట్టుదా ఉంటారు. ఇలాంటివన్నీ ఏవేవో ఉన్నాయి. నేను తెలుగు సరిగా చదవలేను కాబట్టి బోధిస్తున్నాను. ఒరియాలో చదివి నేను అది తెలుగులో చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం ఏ అపోహలైతే ఉన్నామో అది సరైనది కాదండి. అది సాతానుడు మనకు పెడుతున్న ఒక క్రియ. ఎలా అయితే మనం వాక్యంకి దూరంగా ఉండాలి, మనం చర్చికి దూరంగా ఉండాలి, దేవునికి దూరంగా ఉండాలని సాతాను మనకి అలాంటి అపోహలు పెడుతున్నాడు. పాత నిబంధనలో ఉన్నవన్నీ యేసు ప్రభు రాక మునుపు అది ఒక వ్యవస్థ, అది ఒక నియమము, అది ఇజ్రాయేల్ ప్రజల కోసమని ఏర్పాటు చేసిన ఒక నియమం అది. అంతేగాని యేసు ప్రభు వచ్చాక మొత్తం మారిందండి. శాస్త్రం మారింది, ధర్మశాస్త్రం మారింది, పాత నిబంధన కొత్త నిబంధనకి కన్వర్ట్ అయ్యింది. దేవుని వాక్యం అనేది పూర్తిగా మారింది. అందుకే మనం కూడా మారాలండి. దేవుడు వచ్చిన తర్వాత ఎలా అయితే మార్చాడో, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ, రక్తస్రావంలో బాధపడుతున్న స్త్రీ, యేసయ్య వచ్చాడు, అతని దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత పొందుతుందని తెలిసి అంత జనములో కూడా ఆవిడ వెళ్ళి దేవుని యొక్క చెంగు ముట్టిన వెంటనే ఆవిడకి స్వస్థత కలిగింది. అప్పుడు యేసు ప్రభు కోపపడలేదండి. నువ్వు ఒక అపవిత్రాలైన స్త్రీరాలు, నన్ను ఎందుకు వచ్చి ముట్టావని యేసు ప్రభు అనలేదండి. అది మనసుల ఆలోచన. రక్తస్రావం అయినప్పుడు ఒక అపవిత్ర పరచబడ్డాము మేము అనుకునే వాళ్ళందరి కొరకు ఈ వాక్యం మీరు చెప్తున్నానండి. అసలుకి స్త్రీల జీవితంలో బైబుల్ చదవాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా టైం చాలా తక్కువ దొరుకుతుందండి. ఉదయం లేచి నుంచి పనులు, భర్త పనులు చూసుకోవాలా, బిడ్డల పనులు చూసుకోవాలా, ఇంట్లో అత్తమామలకు చూసుకోవాలా, అది కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిలు ఇంట్లో హెల్ప్ చేసి మరి కాలేజీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చాక ఇంట్లో పనులు చేయాలి. ఇందులో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని సమయం చాలా తక్కువగా దొరుకుతున్నప్పుడు, అది కూడా నెలకి 7 రోజులు ఈ బైబుల్ని చదవద్దంటే, వాక్యం